హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్ లాక్స్ 4185. ఇప్పుడైతే మనం రాజస్థాన్లో ఉన్నాం కదండి. రాజస్థాన్లో ఆర్మీ క్వార్టర్స్ హోమ్ టూర్ అయితే చూపిస్తున్నాను. క్వార్టర్స్ ఎలా ఉంటాయి మొత్తం డీటెయిల్స్గా, పోస్టింగ్ డీటెయిల్స్, ఎక్కడ వచ్చింది అన్నీ చెప్తానండి. మేము తర్వాత నెక్స్ట్ పోస్టింగ్ తర్వాత రిటైర్మెంట్ డీటెయిల్స్ అన్నీ వివరాలుగా మీకు వీడియోలో షేర్ చేసుకుంటాను. ఫుల్ వీడియో చూడండి, స్కిప్ చేయకుండా. నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఉండి పూర్తిగా చూసిన తర్వాత వీడియో ఫస్ట్ వ్లాగ్లోకి వెళ్దాం. ఇప్పుడు మనం వీడియో పోస్ట్ అయితే ఎంట్రన్స్ అండి. ఇది మేము 3rd ఫ్లోర్లో ఉంటాము పైన. నేనైతే నేను ఇలా తులసి మొక్క ఇవన్నీ పెట్టుకున్నాను. ఇక్కడ బయట అయితే డైలీ ఈవినింగ్ టైంలో అయితే పూజ దీపం పెట్టుకుంటాను. ఫ్రంట్లో అయితే మాకు యూపీ వాళ్ళు అయితే ఉన్నారు. యూపీ వాళ్ళు ఉన్నారండి ఆల్రెడీ అందులో. నెక్స్ట్ అయితే డైలీ ముగ్గు అయితే పెట్టుకుంటాను. మన సాంప్రదాయ ప్రకారం మనం ముగ్గు పెట్టుకుంటాం కదా ఇంటి దగ్గర, అంటే అట్లాగే పెట్టుకుంటాను డైలీ. నెక్స్ట్ ఇది వచ్చేసి హాల్ అండి. హాల్ మొత్తం ఇలా ఉంటుంది, చాలా బాగుంది ఇక్కడ క్వార్టర్స్ అయితే. నేను ఇన్ని సంవత్సరాల నుంచి 10 ఇయర్స్ అయింది మా మ్యారేజ్ అయ్యి. 10 ఇయర్స్లో నాకు నచ్చిన క్వార్టర్స్ ఇదండి. రాజస్థాన్లో ఇది బాగుంది, స్పెషలిటీ కూడా బాగానే ఉంది. నేను శారీస్ సేల్ చేస్తుంటాను కదండి, ఆఫ్లైన్లో కూడా సేల్ చేస్తుంటాను. ఇక్కడ బాగా తీసుకుంటారు నాకు. ఆన్లైన్లో కూడా సేల్ చేస్తున్నాను. ఇప్పుడు మన ఛానల్లో జ్యువెలరీస్, శారీస్ కూడా ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే తీసుకోవచ్చండి, ఆర్డర్ పెట్టుకోవచ్చు. నేను మొబైల్ నెంబర్ కూడా ఇచ్చున్నాను, చూసి తీసుకోండి. ఆన్లైన్లో వస్తాయి, ఫ్రీ షిప్పింగ్లో వస్తాయి. ఇప్పుడు వచ్చేసి హాల్లో, ఇదైతే హాల్లో వచ్చేసి బాల్కనీ ఇచ్చేసాడండి. అన్నీ ప్రతి డోర్కి అయితే మనకి జాలీ డోర్లు అయితే ఇస్తాడండి. దోమలు ఎక్కువ ఉంటాయి సమ్మర్ టైంలో, అందుకని జాలీ ప్రతి ఎక్కడైనా సరే ఆర్మీ క్వార్టర్స్ ఖచ్చితంగా, గవర్నమెంట్ క్వార్టర్స్కి ఖచ్చితంగా జాలీ డోర్లు అయితే ఖచ్చితంగా ఉంటాయండి. ఎందుకంటే దోమలు మనం అంటే సేఫ్టీ కూడా ఉంటుంది. ఎందుకంటే ఆ డోరు లాక్ చేసి పెట్టుకొని, ఈ చెక్క డోర్ ఉంటుంది కదండి, దీన్ని ఓపెన్లో పెట్టుకొని జాలీ డోరు లాక్ చేసి పెట్టుకున్న గబక్కన ఎవరైనా వెళ్ళి కొట్టిన ఎవరైనా తెలిసింది కదా, అందుకని సేఫ్టీకి ముందుగా మనకు జాలీ డోర్ అయితే ఇస్తాడు. నెక్స్ట్ ఇది చూసారు కదండి సీలింగ్, ఇది ఒక్కటే ప్రాబ్లం. ఇక్కడ సీలింగ్ రాలిపోతూ ఉంటుంది, కింద గోడలు కూడా సైడ్లు రాలుతుంటుంది సిమెంటు. అంటే కన్స్ట్రక్షన్ సరిగ్గా లేదండి ఇక్కడ, కానీ అంత నీట్గా బాగా కట్టారు. కానీ కన్స్ట్రక్షన్ అంటే క్వాలిటీ అనేది లేదు, అంతే ప్రాబ్లం. ఇది ఒక బెడ్రూమ్ అండి, ఫస్ట్ బెడ్రూమ్. ఈ బెడ్రూమ్లోనే మేము పడుకుంటాము. ఇక్కడ పిల్లలు నాయి, ఇది లాకర్లు అయితే పిల్లలు నాయి అయితే బట్టలు పెట్టుకుంటాము. లాకర్లకి అయితే చాలా ఇచ్చాడండి, పైన కూడా ఇచ్చున్నాడు. అంత పైన ఆడబెట్టుకుంటారండి, మరి దారుణం ఇచ్చేసారు. పైన కూడా ఇటు ఒకటి ఇచ్చాడు, అటు ఒకటి ఇచ్చాడు, ఉన్నాయి. నేను చూపించలేకపోతున్నాను, నేనే వీడియో తీయటం వల్ల. చలి ఎక్కువగా ఉంటుందండి. కార్డ్బోర్డులతో అయితే ప్యాక్ చేసి పెట్టుకున్నాము మేము. రాజస్థాన్లో చలి ఎక్కువ ఉంటుందండి, ఎండలు ఎక్కువ, చలి ఎక్కువ. ఇక్కడ హీటర్ అయితే ఖచ్చితంగా అవసరం. ఇక్కడ కింద మ్యాట్లు అవన్నీ వేసుకుంటానండి, చలికి పిల్లలు అటు ఇటు తిరుగుతూ ఆడుకుంటారు కదండి, ఖచ్చితంగా మ్యాట్లు ఉంటాయి పిల్లలకి. అటు వచ్చేసి హీటర్ ఖచ్చితంగా నైట్ టైంలో అయితే ఎక్కువ ఆన్లోనే ఉంటుందండి. డే టైంలో ఇప్పుడు ఈ ఇయర్ వచ్చేసి చలి తక్కువ అని చెప్పేసి డే టైంలో హీటర్ లేదు అంతగా. అది లాస్ట్ ఇయర్ అయితే చాలా ఎక్కువ బాగుందండి. ఇది వచ్చేసి హాల్కి అటాచ్ బాత్రూమ్ అండి. హాల్కి బెడ్రూమ్కి అటాచ్ బాత్రూమ్ ఇది. ఈ బాత్రూంలోనే గీజరు ఇంకా అన్నీ ఉంటాయి. ఎక్కువ ఈ బాత్రూమ్ వస్తాయి. ఇదంటే ఇండియన్ బాత్రూమ్ అండి, ఇండియన్ బాత్రూమ్ ఇది వచ్చేసి. నెక్స్ట్ బ్యాక్ సైడ్ వచ్చేసి బాల్కనీ ఇచ్చాడు, బాత్రూమ్ వెనక పక్క బాల్కనీ ఇచ్చేసాడు. అక్కడ వాషింగ్ మిషన్ అన్నీ ఉంటాయి. ఇది వచ్చేసి పిల్లల బుక్స్ ర్యాక్స్, ఇంకా 3 ర్యాక్స్ లాగా ఇచ్చాడు. ఇక్కడ పిల్లలు బాబు యొక్క పక్క, పాప యొక్క ఒక దాంట్లో, మా వారి భగవద్గీతలు ఇంకా అన్ని బుక్స్ ఉంటాయండి. అవన్నీ పైన పెట్టేశాను. ఆయన అప్పుడప్పుడు చదువుకుంటుంటాడు. మనసు టెన్షన్ ఎక్కువ ఉంటుందండి ఆర్మీలో, అందుకని అప్పుడప్పుడు చదువుకుంటుంటాడు అన్నయ్యి. అందుకని చెప్పేసి ఇది వచ్చేసి కిచెన్ అండి. కిచెన్ వచ్చేసి ఇట్లా ఉంటుంది. కిచెన్ మొత్తం ఇలా ఇచ్చాడు. పైన మనకి కిచెన్కి స్టవ్కి పైన అది అడ్జస్ట్ ఫ్యాన్ ఉంటుంది, అది కూడా ఉంది. అంతా బాగానే ఉందండి కిచెన్. కాకపోతే ముందు వచ్చేవాళ్ళు క్లీన్గా నీట్గా యూజ్ చేసుకుంటే వెనక వచ్చేవాళ్ళు కూడా నీట్గా పెట్టుకుంటారు. ఇక్కడ అంటే 2 ఇయర్స్కి ఒకసారి 3 ఇయర్స్కి ఒకసారి చేంజ్ అవుతుంటారు కదండి. అప్పుడు ఒక్కొక్కరు ఏంటంటే మనం ఎందుకు చేయాలన్నట్టు వదిలేసిపోతారు. చూడండి ఇవి అన్నీ ఐరన్ ఇచ్చేసరికి సిలుం పట్టేసాయి అన్న అట్లా ఉన్నాయండి. చాలా క్లీన్ చేసుకునేటప్పుడు అయితే ఫస్ట్ రావటం చాలా పని పడుతుందండి. క్వార్టర్స్లోకి వచ్చినప్పుడు అయితే ఎట్లా అంటే అట్టు వదిలేసిపోతుంటారు.
అంతా క్లీన్ చేసుకోవాలంటే కష్టం. మనం మనుషులు పెట్టి చేయించుకున్నా కూడా వాళ్ళు అంతగా చేయరండి. మళ్ళీ మనం చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడంతా ఆయిల్ పడుతుందని పేపర్ పెట్టుకున్నాను అట్లాగా. మళ్ళీ క్లీనింగ్కి ఇబ్బంది అవుతుందని చెప్పేసి ప్రతిసారి బాగా రుద్ది వాడాల్సి వస్తుందని పేపర్ పెట్టుకున్నాను. 2 మంత్స్కి ఒకసారి చేంజ్ చేసుకుంటాను. ఫ్రిడ్జ్కి ప్లేస్ అక్కడ ఇచ్చారు. గోళ్ళకి సీల్ అట్టుకొట్టుకుని గెరెట్లు అవన్నీ పెట్టుకున్నానండి. ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఉంటుందండి. మంచినీళ్ళకైతే ఆర్ఓ పెట్టించుకుంటారు కొంతమంది. మేమైతే ట్యాంకర్ వస్తే ట్యాంకర్తో పట్టుకుంటాము. అంటే ఊరికేం కాదండి, డబ్బులకేను టోకెన్లు ఇస్తారు. టోకెన్ పెట్టేసి డబ్బా అక్కడ పెడితే పట్టిపోతారు. మొత్తం కిచెన్ అయితే ఓవరాల్గా ఇలా ఇచ్చాడండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అన్ని చైర్స్ కానీ అవి బెడ్లు కానీ అన్నీ వాళ్ళేవేనండి. మిగతావన్నీ ఇంక మనం కొనుక్కోవాల్సిందే. లాకర్లు అవన్నీ వాళ్ళు ఇచ్చినవేను. ఇంకా అంటే మన కిచెన్ సామాన్లు ఇంకా అన్నీ మనం తెచ్చుకోవాలి మిగతావి. ఇక్కడ వచ్చేసి మా వారు బట్టలు పెడతాను. నెక్స్ట్ బెడ్రూమ్ అండి ఇది. మా వారి ఇంకా దానికి మొత్తం మా వారి ఉంటాయి. వాళ్ళకి యూనిఫామ్లు అన్నీ రకరకాలుగా ఉంటాయి కదండి. అవన్నీ వాళ్ళకి ఒక లాకర్ సరిపోతుంది. పైన లాకర్లు చూడనండి. టీవీ ఉంది కానీ టీవీ పెట్టించలేదండి. పిల్లలకి డిస్టర్బెన్స్ అవుతుంది చదువుకో చెప్పేసి, స్టడీకి ఇబ్బంది అవుతుందని పెట్టించలేదు. ట్రాలీ బ్యాగులు పెట్టేసి ఒక దాంట్లో, టీవీ ఒక దాంట్లో పెట్టేసి ఇంక దాన్ని పిగించలేదు. మాకు పోస్టింగ్ కూడా వచ్చింది అన్నాను కదండి, అది కూడా చెప్తాను. ఇక్కడ వచ్చేసి పూజది పెట్టుకున్నాము. ఈశాన్య మూలండి అది. ఇక్కడ చూడండి, ఇటు నుంచి గాలి అయితే బాగా వస్తుంది. సమ్మర్లో బాగా యూజ్ అయ్యింది ఈ రూము. గాలి బాగా వస్తుంది అటు నుంచి. ఇది బాగా ఓపెన్గా ఉంటుందండి. ఓపెన్ బాల్కనీ వచ్చేసి బాగుంటుంది కదా. ఇక్కడ ఫ్రీ గాలి అనేది ఎక్కువ వస్తుంది. అందుకని చలికాలంలో ఆ బెడ్రూమ్ వాడతామండి. సమ్మర్లో అయితే మా వారు ఒక్కరే ఇక్కడ కొనుక్కుంటారు. ఒకటే వంతు చూసారండి. ఒకటి పక్కన పెట్టేసాము మంచము. అంటే ఒకటి తీసేసి పక్కన చెక్కలాగా చూడండి అక్కడ, అది పక్కన పెట్టేసి మిషన్ అనుకుంది. ఆ మిషన్ అనేది నేను పిల్లలి నాయి మొగలి ఇంట్లో వరకే యూజ్ అవుతుందని తీసుకున్నానండి. నాయి వరకే పిల్లలు ఇంట్లో వరకే చూసుకుంటాను. బయట ఎవరికి కుట్టను. వచ్చేసి లాకర్లో రేషన్ వస్తుంది కదండి, మంత్లీ రేషన్ అవన్నీ పెట్టేసుకుంటాను లాకర్లో, చిన్న లాకర్లో. అంటే ఆట, రైసు, పప్పులు, ఉప్పులు అన్నీ వేస్తారు కదండి, నేను అందులో పెట్టేసి కూలర్ అయితే ఇప్పుడు అవసరం ఉండదని మనం వేసుకునే పని ఉండదు. ఇక్కడ ఈ బాత్రూమ్కి అయితే అటాచ్ బాత్రూమ్ ఇచ్చారు. ఈ బెడ్రూమ్కి ఇంకో ఓపెన్ బాల్కనీ అయితే ఇచ్చేసారు. చూసారు కదండి, ఇట్లా ఉంటుంది. అన్నీ ఇక్కడ జాలీ డోర్లు ఖచ్చితంగా ఇచ్చారు. అందుకేనండి నేను మ్యూట్ చేసేసి వాయిస్ ఇస్తున్నాను. ఇదిగో సౌండ్లు వస్తున్నాయి, అవి డోర్ సౌండ్లు అయితే ఎక్కువ వస్తున్నాయి, గిరి సౌండ్లు అన్నీ. ఇంక ఇట్లా అంటుందండి మొత్తం ఓపెన్గా. ఓపెన్ బాల్కనీ ఇచ్చేసి ఇట్లా మునగ చెట్లు, ఇది చేదు చెట్టు అండి, అది మునగ చెట్టు అయితే. బ్యాక్ సైడ్ ఇటు వచ్చేసి మిషన్ పెట్టుకున్నాను. చెప్పాను కదా, హాల్కి వెళ్ళి ఒక బాత్రూమ్ ఇచ్చారు. బాత్రూమ్కి బాల్కనీ కూడా ఉంది. ఇక్కడ మిషన్ పెట్టుకున్నాను. ఇక్కడ డ్రైయర్ అయితే ఖచ్చితంగా అవసరం అండి. ఎక్స్ట్రా డ్రమ్ అయితే పెట్టుకోవాలా. వాటర్ చాలా ఇబ్బంది అయ్యింది సమ్మర్ టైంలో వాటర్కి. అందుకని ఎప్పుడు ఎనీ టైం దాని నిండా నీళ్ళు ఉంటాయి, షార్టేజ్ అవుతాయి నీళ్ళు అప్పుడప్పుడు. అందుకని మిషన్ అయితే డ్రైయర్ ఖచ్చితంగా పెట్టుకుని, నార్త్ సైడ్ డ్రైయర్ ఖచ్చితంగా అవసరం అండి. మిషన్ ఖచ్చితంగా డ్రైయర్ ఉండాలా, మనకి బట్టలు ఆరవు. నేను బెడ్రూమ్లో హీటర్ అది చూపించాను కదా, ఆ బెడ్రూమ్లో తాళ్ళు కూడా ఉన్నాయి, నేను అక్కడ ఆరేస్తాను. డ్రైయర్ లేదు కదండి, డ్రైయర్ ఉంటే త్వరగానే ఆరిపోతాయి. డ్రైయర్ లేదు కదా, నైట్ టైంలో అక్కడ వేస్తాను. హీటర్ ఆన్లో ఉంటుంది కాబట్టి ఆరిపోతాయి అని అక్కడ వేస్తాను తాళ్ళు కట్టుకొని. చూసారు కదండి మొత్తం క్వార్టర్ అయితే ఏంటంటే మీకు పిక్ లాస్ట్లో ఒక చిన్న వీడియో లాగా యాడ్ చేస్తాను. ఎందుకంటే నేను చూపించటమే, నేనే తీసుకోవటమయ్యి సరిగ్గా చూపించలేదని అనిపించింది నాకు. అందుకని నేను క్లిప్ యాడ్ చేస్తాను లాస్ట్లో మొత్తం. ఇక్కడ ఆర్మీ లైఫ్ అంటే మాకు పోస్టింగ్ డీటెయిల్స్ అని చెప్తాను కదండి. పోస్టింగ్ వచ్చేసి ఆగ్రా వచ్చిందండి. నెక్స్ట్ ఇంక లాస్ట్ అదేనండి. ఇంక తర్వాత మేము రిటైర్ అవుతాము. ఎందుకంటే ఈయనకి మెడికల్ ప్రాబ్లం ఉంది కొంచెం. అంటే బ్యాక్ బోన్ వచ్చేసి కొంచెం చిన్న నెర్రలాగా వచ్చేసింది. దానివల్ల పెయిన్ వస్తుంది చలికాలంలో బాగా. నార్త్ సైడ్ చలి ఎక్కువ ఉంటుంది కాబట్టి చలికాలం వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడతాడు, నడవలేడు, ఒక్కొక్కసారి పెయిన్ ఎక్కువ అయ్యి. దానివల్ల మేము రిటైర్ తీసుకుందాం అనుకుంటున్నాం. చేయలేను అంటున్నాడు ఈయనేమో. అందుకని రిటైర్ తీసుకొని ఇంటి దగ్గర ఏదో ఒకటి బిజినెస్, శారీస్ అలా పెట్టుకుందాం అని ఉన్నాము. చూసారు కదండి, ఈ ఆర్మీ లైఫ్ అంటే చాలా కష్టమండి. చాలా కష్టపడతారు వీళ్ళైతే. ఒక్కొక్కసారి ఏదో ఒకటి ప్రాబ్లం వస్తుంది పాపం వీళ్ళకి. అన్నం తినేదానికి కూడా టైం ఉండదండి వీళ్ళకి. ఆర్మీ వాళ్ళకైతే వచ్చిన డ్యూటీకి పోయి రావటమే లేటుగా వస్తారు. వచ్చినమ్మంటే ప్లేట్లు అన్నం పెట్టుకోగానే ఫోన్లు వస్తాయి. ఇంకా లేట్ చేయకూడదండి, వెళ్ళిపోవాలి ఏమిటే. ఇట్లా ఉంటుంది ఆర్మీ లైఫ్. ఫ్యామిలీస్ అయితే చాలా సఫర్ అవుతుంటారు పాపం. అన్నం కూడా తినట్లేదు, టైం కూడా లేదని. కానీ కొంచెం పర్లేదండి, ఆర్మీ వల్ల కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి.
కానీ ఆర్మీ ఫ్యామిలీస్ అయితే ప్రతి చోటకి పోలేము. మేము ఫస్ట్ అయితే ఎంపీలో ఉన్నామండి. ఎంపీలో ఉన్నాం ఫస్ట్ మ్యారేజ్ టైం కొత్తలో. తర్వాత వచ్చేసి శ్రీనగర్ వచ్చిందండి. అంటే మంచు ప్రదేశం ఉంటుంది కదండి, శ్రీనగర్ జమ్మూ, అక్కడ వచ్చింది. తర్వాత ఢిల్లీ వచ్చిందండి. ఢిల్లీ నుంచి రాజస్థాన్ అండి. నేను మా పెళ్ళైన కాడ నుంచి ఫ్యామిలీని పెడతానే ఉన్నాడు ఈయనైతే. అంటే క్వార్టర్స్ ఎక్కడికి పోయినా క్వార్టర్స్ వస్తున్నాయి. అది నా అదృష్టం అండి నిజంగా చెప్పుకోవాలంటే. కొంతమందికి పాపం ఫ్యామిలీని తీసుకెళ్ళే ఇది ఉండదు. నేనైతే పెళ్ళైన కాడ నుంచి ఇప్పుడు దాకా అయితే క్వార్టర్స్ పెట్టారు. శ్రీనగర్లోనే తక్కువ ఉన్నాను. ఎందుకంటే ప్రెగ్నెన్సీ వచ్చి కొంచెం ప్రాబ్లం అయ్యి బెడ్ రెస్ట్ అని చెప్పేసి కొంచెం అంటే దూరం ప్రదేశం కదండి, అది బాగా లాంగ్ అవుతుంది. ఇంకా అందుకని చెప్పేసి మళ్ళీ ఇంటికి వచ్చేసాం. క్వార్టర్ దొరకటమే అక్కడ లేట్గా వచ్చేసింది. శ్రీనగర్లో అయితే ఎక్కువ రోజులు ఏం లేను, ఒక 1 year కూడా ఏం లేను. ఇక 8 months 9 months అలా ఉన్నాను అంతేనండి. నెక్స్ట్ చూసారు కదండి, క్వార్టర్ మొత్తం ఇలా ఉంటుంది. మాకు పోస్టింగ్ వచ్చిందని చెప్పాను కదా, ఆగ్రా మంచి ప్లేస్ అండి అది. అక్కడ టూరిస్ట్ ప్లేస్. అక్కడ అన్నీ దగ్గర మధుర అవన్నీ ఉన్నాయంట ఆగ్రాకి దగ్గర మధుర, కాశీ ఇవన్నీ వీడియో తీస్తాను నేను. టూరిస్టు అంటే నేను అవన్నీ చూసేటప్పుడు వీడియో తీసి మళ్ళీ అవి కూడా అప్లోడ్ చేస్తాను. మన వీడియో చూస్తున్నందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. చూడండి మొత్తం బయట పక్క లొకేషన్ అంతా ఇలా ఉంటుంది రాజస్థాన్లో. క్వార్టర్స్ అయితే బాగున్నాయండి, ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ పాములు తేళ్ళు ఎక్కువ ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంతేనండి ఫాగ్ మీద. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని.